ఒరే ఒరే లెఫ్ట్ చూసుకోరా ఎదవా. గేమ్ ఆడుతున్నావా? కానివ్వా మళ్ళీ ఎన్నాళ్ళకి వంట చేస్తున్నావా? తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించాలి బా. అలా ఉండే వండుతాను, ఖచ్చితంగా వండుతాను. బేసిక్ గా మీ ఎక్కలేనప్పుడు దరిద్రంగా ఉంది. నాకు వంట చేసి పెడతావని నిన్ను ఇంట్లో పెట్టుకుని పోషిస్తా భరిస్తున్నా. అరే ఎదవా నేనా పోషించినందుకు బావ రుణం తీర్చుకోపోగా నువ్వు కూడా నాతోనే వండించుకుని వాటంగా తిని మొహమాటం లేకుండా పడుకుంటున్నావు. సిగ్గు లేదు? అస్సలు లేదు. ఉండదు. అయితే బా షాపింగ్ చేస్తుంటే స్మాల్ మీడియం అస్సలు దొరకట్లేదు బా. మోడల్ బాగుంటే సైజ్ ఉండదు, సైజ్ ఉంటే మోడల్ దొరకదు. అదే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే ఎక్సలెంట్ మోడల్స్ లో ఈజీగా దొరికేస్తున్నాయి. అందుకని అందింది మెక్కేసి దొక్కలా అయిపోతానని అంటావు. ఇంత దరిద్రమైన కవరింగ్ ఎలా చేయాలనిపిస్తుంది నీకు? పని చేయడం రానప్పుడు కనీసం మేనేజ్ అయినా చేయాలి కదా బా. నువ్వు మీ అక్క మీ అమ్మ మీ బాబు ఇంత బాగా మేనేజ్ చేస్తారు కాబట్టి దోలెక్కిన దోమల బేటలోకి వెళ్ళి ఇరుక్కుపోయినట్టు ఈజీగా ఇరుక్కుపోయా. సేద పురుగు మొహాలో మీరుండు. కానీ పెళ్లి టైంలో తల బేట అట్టుకుని బలే ఆడారే. ఎక్కడికి పోలే. రోజు ఉదయాన్నే మా అమ్మ 1 గంట ట్రైనింగ్ ఇచ్చేది బా. ఏమని? ముళ్ళు వేసేదాకా మిమ్మల్ని ఎలా మేనేజ్ చేయాలా అని. అందుకేనంటే మీ అక్క మేనేజర్ అయింది. అదెక్కడయ్యింది? నువ్వే చేసావు. కానీ నువ్వు చేసేలా అది మేనేజ్ చేసింది. మీకన్నా నరమాంస భక్షకులు అయ్యం కదే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దారిలో రాంగ్ టర్న్ అని బోర్డు అన్నా ఉంటది. సర్లే అమ్మలకు సోదాపి టిఫిన్ త్వరగా రెడీ చేయి. అక్కొస్తే నేను మట్ట పెట్టి కొట్టిద్ది. ఎందుకు కొట్టిద్ది? నువ్వే కదా ఎర్లీ మార్నింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, నువ్వు మీటింగ్ చూసుకో, నేను టిఫిన్ చూసుకుంటా అన్నా. మరి నువ్వేం చూసుకుంటావు? నువ్వు ఎలా చేస్తున్నావు చూస్తా. అయ్యో బాబోయ్, ఇది మళ్ళీ మేనేజ్ చేసేస్తున్నా. దీన్ని గ్యాస్ సిలిండర్ కొట్టుకు మాత్రం బాధేయాలి. చెప్పండి ఇంటి నెంబర్ 27 గారు. ఇప్పుడు నేను చెప్పేదంటే మీకు తిరుగుతాయి. ఎందుకు? కాలనీ గ్రూప్ లో లింక్ వచ్చింది చూడండి. చూస్తే మీ పెంకి ఎగిరిపోద్ది. ఏమొచ్చింది? ఈ రాఖీ ప్రత్యేకత. ఈ పంచాంగం గడవడండి నా మీద పెట్టాడు. అందుకే గ్రూప్ లో పెట్టారు. ఆ గ్రూప్ లో పెట్టిన అర్జెంట్ గా కొండ మీద తన్ని లింక్ డిలీట్ చేయించండి. నేను ఇవాళంతా ఇంట్లోంచి బయటకు రాకుండా మేనేజ్ చేస్తాను. ట్రై చేస్తాను. రేకేసుకుని పుట్టినట్టున్నాం మనం. రాఖీ పండుగ రోజున కూడా మనకి రేకాడేస్తుంది. ఎవడో ఎదవా. యా ఓకే సార్ ఓకే. అక్క అక్క కంపల్సరీ. ఇదేంటి కుక్కలా వస్తుంది? సారీ సార్. ఓకే సార్ ఓకే. షూర్ సార్ షూర్. డన్. ఆ కళ్ళకేమన్నా కళ్ళకలకొచ్చిందా? కాల్లో ఉన్నా కనబడట్లేదా? దీనికన్నా జోరీగలనయ్యం. కాసేపైనా రెస్ట్ తీసుకుంటే. అదిగో టిఫిన్. ఏంటిది చలివేంద్రంలో మజ్జిగలా ఉంది? జీడిపప్పు ఉప్మా చేద్దాం అనుకున్నా. గ్యాస్ అయిపోద్దాని కంగారులో గ్లాస్ నీళ్ళు ఎక్కువ పోసా, అది ఇలా జ్యూస్ అయిపోయింది. కాన్సంట్రేషన్ కుకింగ్ మీద కాకుండా నేను కోపట్టమ్మే పెట్టాడు, అది కొడుతైంది. నువ్వు నోర్మే ఏదో కొండ సీపురు కట్ట మొక్క వేసుకుని పొలాలు ఎట్టడానికి ఓ పులి వేసుకుంటావు. దాన్నంటారు ఎందుకు? ఉప్మాని ఇలా ఉడుకు నీళ్ళు చేసి ఏదో ఉడు మొహం మీరును. నవ్వు ఎక్కువైంది. ఏవే ఉప్మాలు ఊతప్పాలు వేసుకోవడానికి నేను ఏమైనా ఉడిపి వంట మాస్టర్ అనుకున్నావా? నీ మొగుడిని నువ్వు నా మెల్లో తాళి కట్టే చిచ్చి. నేను నీ మెల్లో తాళి కట్టాను మర్చిపోయావా? వంట తిట్టినట్టు తిడుతున్నావా? సర్లే ఆపండి. అసలు ఈ రోజు మీటింగ్ లో పరుగు పోయింది. ఈ పదార్థాన్ని ఏం చేద్దాం చెప్పు. అర్థం అవ్వకుండా ఇద్దరు సర్దుకుని తినేయండి, లేదంటే అర్థం పర్థం లేకుండా తిడతా. ₹1,00,000 ఖర్చు పెట్టి ఆర్డర్ పెట్టుకుని అయినా తింటాం గానీ ఇది తిని కాదు తాగి. అదేలే తాగి లక్షణంగా ఉన్న బాడీని పాడెక్కించలేం. నువ్వు వండింది తిని నేను ఎక్కేనా? ఎక్కేలా నేను వండలేదులే గానీ మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకురండి. మధ్యాహ్నం భోజనం అయినా మనస్ఫూర్తిగా తింటాం. బయటకు అసలు వెళ్ళను. ₹1,00,000 ఖర్చు పెట్టి ఆర్డర్లు పెట్టుకుని మరీ తింటున్నారు కదా. ఆ మొలవటి పెట్టుకుని తినండి, కానీ బయటికి వెళ్ళి నన్ను మాత్రం ఏమి పట్టుకురామనకండి. అన్నిటికీ ఆర్డర్లు పెడితే ఛార్జీలు వాసిపోతాయి. తినడం మానేచ్చు కదా, డబ్బులు మిగిలిపోతాయి. తర్వాత మీరు కూడా పోతారు కదా. అవును, నిరంతరం నెమరేసి గేదెల్లో నవ్వుతూ ఉండకపోతే ఒక రోజు నిరాహార దీక్ష చేయొచ్చు కదా. చేసేద్దాం. అసలు నీకు నిరాహార దీక్ష అంటే ఏంటో తెలిసి అంటే? ఎందుకు తెలీదు? నీరు ఆహారం తీసుకుంటే దీక్ష చేయడం. 2 చెక్క ముక్కలు తీసుకుని భజన కూడా చేయి. ఏదో పనస పెక్క మొహం నువ్వు. ముందు బయటికి వెళ్ళి మటన్ తీసుకురావడానికి ఏం మాయరోగమో చెప్పండి. ఎప్పుడు చూసినా మటన్ అంటావు. ఏదో కెటన్ గుడ్ల చీరోడు కట్టుకుని. మటన్ అంటే ఎవరు? మేకదేవుడు.
సాయం చేసే మనిషినే మనం దేవుడు అంటాం. ఒళ్ళంతా కారం పూసుకుని కూర అయిపోయి మన ఆకలి తీరుతుంది. అలాంటి మేక దేవుడు కాదా? పాపం దానికి ఆకలి అయితే ఆకులు అలవలు తిని పొలంలో పడుకుంటుంది. అంతేగాని ఎప్పుడైనా ఎవరినైనా ఇంత మొక్క కొరికిందా? మీరు మాత్రం దాని బాడీలో ఏ ముక్క వదలకుండా పచ్చళ్ళు చేసుకుని జాడీలో పెట్టుకుని మరీ తినేస్తారు. మేక గురించి ఓ మహాకవి ఏమన్నాడో తెలుసా? వదలవా? వదల చెప్పు. మ్యా 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 మ్యా. అర్థం కాలేదు కదా, అందుకే ఆ మహాకవి ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పాపం ఎక్కడ ఉన్నాడో ఏంటో. కొట్టలేదా? దెబ్బ వేస్ట్ అని. బాబు మహాకవి, కిలో మటన్ తెస్తే 3/4 కిలో తినేసే నువ్వే. నల్లి బొక్క రాలేదని ముదురు పిల్లిలో మూల కూర్చొని ఎడుతావు. బొక్క దొరికితే నొచ్చు చేసి గుజ్జు కూడా మింగేస్తావు. మీరు మేకల్ని కాపాడే మహనీయులా మాట్లాడుతున్నారు. అదప్పుడు మరి మరి ఇప్పుడు ఇప్పుడు పచ్చి మొక్కలు తినే పిచ్చి మేకల మీద పశ్చాత్తాపం కలిగింది ఎన్నాళ్ళు? రేపటి వరకు. ఏంటి? ఎన్నాళ్ళైనా. అందుకే నన్ను మార్కెట్ పోయి పంపకండి. నేను వెళ్ళి నా మేక దేవుడికి మాల కట్టుకోవాలి. ఉప్మా ఫ్రిడ్జ్ లో పెడతాను, గట్టిపడ్డాక తినండి. మార్పు చెందిన వాడే మనిషి, అది బావేనే. తూర్పుకు తిప్పి తన్నేది రాజకుమారి అయితే ఎగిరి పడేది సౌజన్యం అవుద్ది. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా ఎన్ని వేల మేకలు తినేశాడు తెలుసా? ఇప్పుడు మేకదేవుడు మాల అంటున్నాడు. దీని వెనక ఏదో పెద్ద మ్యాటరే ఉంది. ఈ మమత ఒకటి, దీన్ని కూడా ఏదో రోజు మటన్ కూరలేసి వండారు. మమత గారు. కుమారి గారు, మీ ఆయన గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు. అయితే ఆయన ఇంట్లోనే ఉంచి మీకు ఒక లింకు పెడతాను, చూడండి. అలాగే. ఈ రాఖీ ప్రత్యేకత 1 సంవత్సరం పాటు ఆడోళ్ళకి ఉండవు డబ్బులు కొరత, చీరలు పెడతా. కానీ ఈ రాఖీ కట్టించుకునేవాడే ప్రత్యేకం. పేరు ఆ 7 కొండల స్వామి పేర్లలో ఒకటైన శ్రీనివాసుడు అయి ఉండాలి, కానీ శివుడు పేరు కలిసి ఉండాలి. హర శ్రీనివాసు బావా పురుషుడు వివాహితుడై ఉండాలి, వింతగా ప్రవర్తించాలి. బావ కన్నా ఎంత మనిషి ఎంత వెతికినా దొరకడు. మరి ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తికి ఈ రోజు రాఖీ కడితే లక్ష్మీదేవి డబ్బులు ఇస్తుంది, శ్రీకృష్ణుడు చీరలిస్తాడు. అందుకా ఈ రోజు మీ బావ బయటికి వెళ్ళన్నాడు. పోనీలే, మంచి పని చేశాడు. నిజమే, ఈయన వల్ల ఎన్నాళ్ళకి మనకు మంచి జరగబోతుంది. ఏంటది? రాఖీ కడితే డబ్బులు ఎవరిస్తారు? కట్టించుకున్న అన్నయ్యలు. కానీ ఇక్కడ కట్టించెల్లిళ్ళు ఇస్తారు. ఆ? ఆ. హలో, హలో మమత గారు, మీరు ఇలాంటివి నమ్ముతారా? నిజాలు చెప్తే నమ్మను గాని యూట్యూబ్ లో చెప్తే నమ్ముతాను. అయితే ఆ లక్షణాలున్న మా ఆయనకి రాఖీ కట్టాలంటే రాఖీకి 1000 అవుద్ది. అమ్మని, అప్పుడే వాళ్ళ ఆయన సొంతలో మేకం చేసేసిందే. 1000 వస్తుంటే 1000 పెద్ద మ్యాటర్ ఏంటి, కట్టేద్దాం. కుమారి గారు, మాకు డీల్ ఓకే. హారతి పళ్ళెంతో హాజరైపోతాం. హర శ్రీనివాస్ గారు రెడీగా ఉండమనండి. అలాగే. పదవి చెప్తా. ఏమండి, ఆ, అన్నా చెల్లెల అనుబంధం గురించి మీ అభిప్రాయం ఏంటండి? చెప్తాను. అబ్బా. చెల్లంటే చిన్న ప్రాయం నుండి అన్న వెంట పడే పెద్ద కొండ చెలవలాంటిది. తోడబుట్టిందంటే అన్నయ్య ప్రాణాలు తోడేసే తోడేళ్ళంటిది. అంత గొప్పది చెల్లెమ్మంటే. అన్నయ్య అడుక్కు తినేవాడైనా బొచ్చులో పడ్డ చిల్లర కూడా అస్సలు ఆలోచించకుండా పట్టుకెళ్ళిపోయేదే చెల్లెమ్మంటే. మీకు రాబందులు తెలుసా? రాబందులు గ్యాప్ ఇవ్వకుండా పీకుతుంటే ఆ, చెల్లి కూడా అంతే. పెళ్ళి అయ్యాక కూడా గ్యాప్ ఇవ్వకుండా జీవితాంతం పీక్కు తింటానే ఉంటది. అయినా ఏం పెట్టేవరా ఎదవా అంటది. అంత ప్రేమ అన్నయ్య అంటే చెల్లెమ్మకి. రాఖీ వచ్చేసిందిగా, ఇంకా బాకీలు కట్టేయాల్సిందే. అందుకే మీకోసం మేము ఒక ఏర్పాటు చేసాం. నా చెల్లెక్కడ లేదుగా. మేం క్రియేట్ చేసాంగా. ఏంటిది? మేం వీడియో చూసాంగా. ఈ రోజు మీ హ్యాండ్ అమ్మేశాంగా. అమ్మేశారా? కట్టేయమంటారా? క్యాష్ డౌన్, క్యారీ ఆన్. క్యాషా? డబ్బులు లచ్చిందేవత, లచ్చిందేవత, మా ఇంటికి వచ్చాయి లచ్చిందేవత. 2 నిమిషాల్లో 2000 లాభం. మమత గారు, నేను చెప్పిన ఏర్పాటు చేశారా? కాలనీలో లేడీస్ అంతా క్యూలో ఉన్నారు.
కాలనీ అంటానా? వెళ్ళి పంపేయండి. ఏం చేస్తున్నారా మీరు? 74, 75, ఈ రోజు ఒక్క రాఖీ కూడా కట్టించుకోకూడదు అనుకున్నాను. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లా తయారు చేశారు కదా. ఈ రోజు నుంచి నా ఒక్కదానికి తప్ప కాలనీలో అందరికి అన్నీ మీరు. ఇలా చూస్తున్నాడు ఏంట్రా బాబు? ఏంటి బాస్ అలా చూస్తున్నారు? స్టమక్ లో ఏమన్నా ప్రాబ్లమా? నచ్చిన పిల్లతో పులిహోర కలిపితే బాగానే ఉంటది. లైఫ్ లాంగ్ ఆ పిల్ల చేసే పులిహోర తినాలంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఓ శ్రావణ మాసం కదా, మేడం గారు చేసిన పులిహోర ఏమైనా తిన్నారా? పొద్దున టిఫిన్ పులిహోరే, ఆ. మధ్యాహ్నం లంచ్ పులిహోరే, ఆ. రాత్రి డిన్నర్ కూడా పులిహోరే. మరి మధ్యలో స్నాక్స్? స్నాక్స్ ఏమైనా శాండ్విచ్ చేసి పెడదా? మళ్ళీ అడిగితే అదే పులిహోర పెట్టద్ది. అందుకే నేనే అడగను. ఇప్పుడు ఈ పులిహోరకి మన సీన్ కి సంబంధం లేదు కదా సార్? మరి నేను రమ్మన్న టైంకి మీరు వచ్చిన టైంకి ఏమైనా సౌండ్ ఉందా సార్? పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ రావడం నీకు ఎంత టైం పడుతుంది? పసిపిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చిన పావు గంటలో వచ్చేస్తాడు. అలాంటిది నీకు గంటన్నర పట్టింది. అంటే మధ్యలో ఓ సీన్ జరిగింది సార్. ఎక్కడా? అక్కడ. ఉమ్, అమ్మో పోలీసు. రెడ్ సిగ్నల్ పడింది, కనిపించలేదా? కనపడింది సార్. మరి ఆపుకొని వెళ్ళిపోతున్నావు? అంటే మీరు కనపడలేదు. ఇదొకటి. ఇప్పుడు కనిపిస్తాను కదా, బండి దిగు. సార్ ఆ, ఆ, మా బాస్ అర్జెంట్ గా రమ్మంటే హడావుడిగా పోతారా సార్? ఆపకుండా వెళ్తున్నప్పుడు ఎవరన్నా కుదిరితే నువ్వు పోతావు కదరా. ఆ సైలెన్సర్ సౌండ్ ఏందిరా? ఇన్ని చెవులు బొక్కలు పడుతున్నాయి. ముందు ఇంజిన్ ఆపో. సౌండ్ పొల్యూషన్ సెపరేట్ గా నేను స్టేషన్లోకి దోసొచ్చు తెలుసా? ఈ సైలెన్సర్ ను వైలెన్సర్ గా మార్చడానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది, అది మీకు తెలుసా? ఏంటా రీజను? మీకు పెళ్లి అయిందా? అయింది. ఎన్నిసార్లు? ఒకసారి. పాపం ఎంతమంది భార్యలు? ఇద్దరు. పెన్లో ఒకసారి అయితే ఒకతే కదరా పెళ్ళం ఉండేది. అవును కదా, నాకు ఒకసారి పెళ్ళయింది, ఒకతే పెళ్ళం. పాపం అయితే దాన్ని ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా స్కూటీ మీద తీసుకెళ్ళేవాడిని. మొగుడు పెళ్ళానికి ఎక్కడ దొరకపోయినా బండి మీద మాత్రం ఖచ్చితంగా దొరికేస్తాడు. మనం ముందుకు చూసి కాన్సన్ట్రేషన్ గా డ్రైవింగ్ చేస్తుంటే పెళ్ళం మాత్రం వెనకాల కూర్చుని మొగుడు మెదడుని బేజే ఫ్రై తిన్నట్టు తినేస్తా ఉంటది. ఇలాంటప్పుడే మనం షార్ప్ గా ఆలోచించి హెల్మెట్ పెట్టుకుందాం ట్రై చేస్తాం. హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన్ని వదిలేస్తారేంటి? తర్వాత ఏం జరుగుతుందో చూడండి. జనాలు అడ్డొస్తున్నా కష్టపడి అందరిని తప్పించుకుంటా హెల్మెట్ పెట్టి వాల్యూమ్ కవర్ చేద్దామంటే వీళ్ళ దగ్గరికి వచ్చి వాల్యూమ్ పెంచి మరీ మాట్లాడేస్తా ఉంటారు. వీళ్ళ సౌండ్ కి పక్కనోడు హారన్ వినపడదు, ఎదురుగా వచ్చే కారు కూడా కనపడదు. ఆ కన్ఫ్యూజన్ లో ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది, కానీ మా ఆవిడకే ఏం అవ్వలేదు. ఏ మరి నీకేమైంది? నాకేమైంది? జస్ట్ కాలు ఇరిగింది. అయ్యా, దానికి సైలెన్సర్ కి సంబంధం ఏందిరా? ఉంది. కాలు కట్లు తీసి ఎముకలు సెట్ అవగానే స్కూటీ పాత సామాన్లు ఫ్రీగా ఇచ్చేసా. షోరూమ్ కి వెళ్ళి ఈ బుల్లెట్ తీసా, మంచి గుజరాతీ సైలెన్సర్ ఒకటి సెట్ చేసా. ఇప్పుడు చూడండి, ఇంట్రెస్ట్ ఉంది. ఇంతకు ముందులాగా అది మాట్లాడినప్పుడు అలా ఎక్సలేటర్ స్టార్ట్ చేశా. దెబ్బకు మాట్లాడటం మానేసింది. మళ్ళీ వచ్చిదా? మళ్ళీ ఇచ్చేయడమే. మళ్ళీ వచ్చిదా? మళ్ళీ ఇచ్చేయడమే. మనం ప్రశాంతంగా డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఆ సౌండ్ కి మా ఆవిడ నీ బుల్లెట్ బండి ఇంకా ఎక్కనప్పా డుగ్గు 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 అని నా బండి ఎక్కడ మానేసింది. వాట్ ఎన్ ఐడియా సర్జీ. ఈ విషయం తెలియక నేను మా ఆవిడతో స్కూటీ మీద. మరి మీకేమన్నా ఇరిగాయా? దో అయ్యా, రాటు కూడా వేసినట్టున్నారే. మొన్నే తీసినారు కూడా. నాకు కూడా మంచి ఐడియా ఇచ్చినారు. ముందు వెనక ఈ పక్క ఆ పక్క ఏం ఆలోచించుకున్నా. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వెళ్ళిపోతానా? రేయ్, స్టేషన్ లో డొక్కు బుల్లెట్ బండి ఉంటే రెడీ చేయించండి. అందుకు లేట్ అయింది సార్. ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు దీన్ని నసిరడానికి కారులో వేసేసి మరి తిప్పుతున్నానా? కొన్నాళ్ళు నీ బుల్లెట్ నాకు ఇచ్చి నా కారు నువ్వు వాడుకోవా? దానికన్నా మీ కారు కింద కాయ పెట్టి చచ్చిపోమానండి సార్. ఏ కాయ? తలకాయ. ఓ ఆ కాయ అయితే ఓకే. బాస్, ఎంతకీ నన్ను ఎందుకు రమ్మన్నారు బాస్? అవును, నేను ఎందుకు రమ్మన్నాను? గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? నువ్వు అర్జెంట్ గా నేను ఇచ్చే హార్డ్ డిస్క్ తీసుకెళ్లి హెడ్ ఆఫీస్ లో ఇవ్వాలి. నాకు హెడ్ ఏక్ ప్రాబ్లం వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. అంటే ఇంకా సీసీ కెమెరాలు చూడలేదన్నమాట. ప్రజెంట్ బతికిపోయాం. బాస్, నెత్తి మీద ఆ నక్షత్రం ఏంటి బాస్? నీకు అవసరమా? చూస్తుంటే ఎవరో బలంగా రాయి పెట్టి కొట్టినట్టుంటేను. రాయి పెట్టి కొట్టింది కాదు, మరి బాత్రూమ్ లో కాలు జారి పడితే తగిలింది. వీడన్ని చూసినట్టుగానే చెప్పేస్తున్నాడు.
ఓహో అలా చెప్పుకుంటున్నారా? అలాగే చెప్పుకుంటారు. పోలేండి, మీరు ఎలా చెప్పుకుంటే నా మీద అనుమానం రాలేదు, సగం సేఫ్. ఏటే అదే మీ ఏరియా సేఫ్ గా ఉందా బాస్? సిటీలో దొంగలు పడత ఎక్కువైపోయింది. మొన్న మా ఇంట్లో కూడా పడ్డారు, సీసీ కెమెరాలు చూసి పారిపోయారు. అవును, మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి బాస్? మెయిన్ గా మెయిన్ డోర్ దగ్గర మా ఇంట్లో సీసీ కెమెరాలు లేవు. లేవా? మరి ఎంట్రన్స్ లో? ఎంట్రన్స్ లోనే కాదు, మా ఏరియాలోనే లేవు. ఉంటే ముందు మా ఆవిడకి నేను దొరికిపోతాను కదా. అంటే ఇది బాస్ కి ఫోన్ చేయలేదన్నమాట. పూర్తిగా సేఫ్. ఇంకేం ఎప్పుడు పడితే అప్పుడు రాళ్ళు ఎట్టు కొట్టచ్చు. ఏంటంటున్నావు? ఏం లేదు బాస్, మీరు హార్డ్ డిస్క్ ఇస్తే తీసుకుని వెళ్తానంటున్నా. ఉండు తెస్తా. రైస్ వేసి పెంచాలి, బాగా బలిసిపోయాడు. చూసావా బావ అక్కడ దీన్ని అకౌంట్ పాలిష్ చేస్తుంటే ఇది ఇక్కడ కూల్ గా కూర్చొని నెయిల్స్ కి పాలిష్ చేసుకుంటుంది. మళ్ళీ ఏమైంది? ఈ రోజు ఏంటే? రాఖీ, అందుకే రెడీ అవుతున్నా. ఇక్కడ నువ్వు రెడీ అవుతూ ఉండు, అక్కడ బావ వాళ్ళ చెల్లికి 1,00,000 పెట్టి గొలుసు రెడీ చేస్తున్నాడు. లక్ష కాదే లక్షన్నర. ఆ లక్ష నాదే. లక్ష కాదే లక్షన్నర. మళ్ళీ 50 ఎలా పెరిగింది? అలా 1,00,000 కాదు, 1,50,000 అయినా పర్లేదు. మా చెల్లెలకి రాఖీకి గొలుసు అదిరిపోవాలి. అయితే ఇంకో 50,000 కూడా పంపించండి సార్. పంపించమంటే వెంటనే ఎలా పంపించేస్తారయ్యా? పంపించేయాలంటే మా ఆవిడ అకౌంట్ లోంచి నొక్కేయాలి కదా, దానికి ఏదో ప్లాన్ వేయాలి కదా. ఈ కప్ప మొహోడు 1,00,000 కొట్టేసింది కాక ఇంకో 50 కూడా నా దగ్గర కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడా? మనీ హీస్ట్ లో ప్రొఫెసర్ లా తయారయ్యాడు. నువ్వేమో వాడు కొట్టేసి బ్యాంక్ లో తయారయ్యావు. కొట్టిన చోట మళ్ళీ కొట్టేస్తున్నాడు. ఇంకా లాభం లేదు. ఇప్పటిదాకా 1,00,000 లాగేద్దాం అనుకున్నాను. ఎక్స్ట్రా డోసు వెయ్యాల్సిందే. ఫస్ట్ దా సెకండ్ దా? బూస్టర్ డోసు. 50,000. ఈ ముంగేసి మొహోడు అప్పుడు 50,000 కొట్టడానికి ప్లాన్ కూడా వేసేస్తున్నాడు. 50,000. ఏమండి? మీకు షాకింగ్ న్యూస్. వెంటనే చెప్పి షాక్ అయిపోతాను. ఎదవ ఎటకారం. మన బాస్ ని రాయి పెట్టి కొట్టింది ఎవరో తెలుసా? తెలీదే. మన అంజిగాడేనంట. నీకెలా తెలుసు? బాసే చెప్పాడు. ఫోన్ చేశాడా? కాదు, ఇంటికొచ్చాడు, కిందే ఉన్నాడు. అయ్య బాబు, వచ్చాడా? కంగారు పడకండి, జోక్ చేశా. ఇది షాక్ అంటే. అవును, ఆడు కొడితే మీరెందుకు కంగారు పడుతున్నారు? కంగారు ఆడి గురించి కాదు, బాస్ అంటేనే ఎందుకో తెలియకుండా కంగారు చెప్తుంది. అవును, అంజిగాడు కనబడట్లేదేంటి? మీరు ఎక్కడికన్నా పంపారా? నేనెక్కడ పంపుతాను? నేను ఎక్కడికి పంపలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ కూడా అవుతుంది. అవును, ఎక్కడికి వెళ్ళాడు? అబ్బా నటనా? ఎక్కడికి వెళ్ళాడంటారేంటండి? వాడు దొరికితే వాచిపోయేది మీకే కదా. నాకెందుకు వాచిపోద్ది? వాడితో బాస్ ని రాయి పెట్టి కొట్టించింది మీరే అని నాకు తెలుసు. తెలిసిపోయిందా? ఇప్పుడు పడింది బాకి. అంజిగాడికి ఉప్మా చేసి పెడితే మీ ఉప్మా ప్లాన్ అంతా లాస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పేశాడు. నాకు అస్సలు తెలియదే. ఎంత మోసం. మీరు చేసిన పాయసమా? మోసమే కదా. అంజిగాడు దొరికితే వాడితో పాటు మీరు దొరుకుతారు. అప్పుడు ఉంటది అర్జెంట్ గా నా 1,00,000తో పాటు ఇంకో 1,00,000 కూడా కొట్టలేదనుకో, బాడీలో పార్ట్స్ లక్షణంగా ఉండవు. అయ్య బాబోయ్, నాకేంటి భయం చేస్తుంది. చేతులు కాళ్ళు కూడా వణికేస్తున్నా, చెవుట్లు కూడా పెట్టేస్తున్నా. నీకు 1,00,000 కాదు, 1,00,000తో పాటు ఇంకో 2,00,000 ఎక్స్ట్రా ఇస్తాను. నీకు దండం కూడా పెడతాను. మ్యాటర్ మాత్రం లీక్ చేయకే. అదే కదా నా దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నీకు తెలుసు సంగతి నాకు ఎప్పుడు తెలుసు. ఎలా? నీకు చెప్పిన అంజిగాడు నాకు చెప్పడా? అంటే ఇప్పుడు వరకు అయిపోయిన మ్యాచ్ కి ఎంపైరింగ్ చేసావా? మరే నీకు తెలియని విషయం ఇంకోటి చెప్పనా? ఏంటి? బాసాల ఇంట్లో అసలు సీసీ కెమెరాలు లేవు. ఇది అసలేం షాక్. అంతా మోసం. మరి నువ్వు చేసిందేంటే? పాయసమా? నా 1,00,000కు ఇంకో 1,00,000 కొట్టేద్దాం అనుకోలేదు. అయినా నా 1,00,000తో మీ చెల్లికి రాఖీ గిఫ్ట్ కొనేవటం ఏంటి? ఆ విషయం నీకెలా తెలుసు? మీకెప్పుడు తొంగు చూడమే పైన ఎదవ తొండమొహాలు వేసుకుని అలాగే ఉన్నారు. ఎవరొచ్చారు చూడు. మేడం, గుండు జ్యువెలర్స్ నుంచి వచ్చాం. హరా శ్రీనివాస్ గారు ఇదేనా? జ్యువెలరీయా? ఇదే. ఇదిగోండి మేడం, డెలివరీ రేటింగ్. ఇత్తలే. అడిగింది రేటింగేగా. వచ్చాక నీకు ఉంటది. నీ తలకాయ ఉంటది ఏదో ఊడు మొహాలు వేసుకుని. వచ్చింది పార్సిల్. ఆ పార్సిల్ నాకు కాదు, వాళ్ళకే. ఒకటి దానికి, ఒకటి దానికి. మరి మీ చెల్లికి? 1,50,000 పెట్టుకున్నది మా చెల్లెలికి కాదు, ఈ చెల్లెలికి. వాళ్ళు నాకు మరదలైనంత మాత్రాన నేను అండగా ఉన్నంత వరకు వాళ్ళకి నేను అన్ననే. హలో, మీరు మరీ అంత ఎమోషన్ అయిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ స్టార్ట్ చేస్తా రివెంజ్.